హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అది హెల్తీ కూడా అనమాట. కాకరకాయ ఫ్రై అనమాట అండి. చాలామందికి తెలిసే ఉంటుంది కాకరకాయ ఫ్రై వచ్చి. నా స్టైల్లో నేను చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చేదైతే అసలు ఉండదు అనమాట అండి. చూడండి, నేను కాకరకాయలు అయితే అవి తీసుకున్నాను. అదిగోండి, అలా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది అయితే రౌండ్గా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నేనైతే అలా కట్ చేశాను. ఆనియన్స్ అయితే మాత్రం 4 ఆనియన్స్ తీసుకున్నాను. అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలా నేను కోసుకున్నాను ఆనియన్స్ అయితే. అదిగోండి చూడండి, అదిగోండి కోసుకున్నాను అనమాట అలాగా. తర్వాత వచ్చేసి ఒక కుక్కర్లో నేను కొంచెం అవి వేసేసుకొని కర్డ్ వేసుకోవాలన్నమాట అండి. ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని కొంచెం దాంట్లో కర్డ్ ప్యాకెట్లో కొంచెంగా వేసుకున్నాను. పసుపు కొంచెం, కళ్ళుప్పు కొంచెం, ఈ కర్డ్ కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా చేతితో కలుపుకొని లో ఫ్లేమ్లో మనం మూత పెట్టుకొని అలా కొంచెం సేపు మగ్గించాలి. అవి త్వరగానే మగ్గిపోతాయండి. అది మన పెరుగు, ఆ సాల్ట్, పసుపు అన్నీ దానికి పట్టుతాయి అన్నమాట అండి. అదేంటంటే మనకు చేదు చాలా మట్టికి పోతుంది. అది అలా పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి మనం పౌడర్కి అయితే మాత్రం ఎండుమిర్చి, కందిపప్పు, కొంచెం జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లి రెబ్బలు, పుట్నాల పౌడర్ అంటారు కదా, వేరుశనగపప్పు, అది కూడా నేను తీసుకున్నాను. అవి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదిగోండి అలా ఉడికిపోయాయి. అప్పుడే అలా ఉడికిన దాన్ని తీసి పక్కన చల్లార్చుకోండి. దాన్ని స్ట్రైన్ చేసేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు వేరే ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం చెప్పాను కదా కందిపప్పు, జీలకర్ర వేసి కొంచెం సేపు డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మాత్రం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ మనం స్ట్రైన్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, కాకరకాయ ముక్కలు, అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనికైతే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వేసుకోవాలి. అది అలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈలోపు నేను పౌడర్ చేసుకున్నానండి. అదిగోండి, మరీ ఫైన్ పౌడర్ కాదు, కొంచెం మరుగ్గానే ఉంచుకోండి. ఇదిగోండి, ముక్కలు అయితే మాత్రం ఇలా వేగాయి. ఇలా వేగినప్పుడు పక్క తీసేసుకోండి. ఇది అయితే ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. తర్వాత మళ్ళీ అలా అన్ని ముక్కలు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను అదే పాన్లో తీసుకున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, నేను ముందుగా కోసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ నేను కాకరకాయ ముక్కల్లో వేసాను. దీంట్లో కూడా ఆనియన్స్లో కొంచెంగా సాల్ట్ వేసుకొని అదిగోండి అలా వేగిపోవాలి. తర్వాత వచ్చేసి మనం కాకరకాయ ముక్కలను దాంట్లో వేసేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని బాగా వేపించుకోవాలన్నమాట అండి. అంటే ఆనియన్స్ కూడా కాకరకాయకి పడుతుంది. అదిగోండి నేనైతే వేయించేసుకుంటున్నాను. అలాగా కొంచెం కలుపుకోండి మొత్తం కలిసేలాగా. అది అయిన తర్వాత మనం కొంచెం కారం కూడా తీసుకోవాలన్నమాట. కారం తీసుకొని కారం వేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఫైనల్గా ఇలా అయిపోయింది. తర్వాత నేను పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలండి. నేనంతా మొత్తం అంతా వేసేసాను. దానికి సరిపోతుంది. ఆ పౌడర్ వేసుకొని బాగా దానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. అదిగోండి నేనైతే అలా కలిపాను. కారం కూడా వేసుకొని, మనకి కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకొని కారం కూడా కలిపేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా పక్కన పెట్టుకోండి. ఈలోపు లో ఫ్లేమ్లో ఫైనల్గా ఇంకొక పౌడర్ ఉందండి. దాన్నే కొంచెం వేరుశనగ పప్పు ఉంటాయి కదా, గుళ్ళు, అవి కొంచెంగా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత నువ్వులు కూడా నేను డ్రై రోస్ట్ చేసిందే, ఆ నువ్వులు కూడా వేసుకొని కొంచెంగా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఈ వేరుశనగ పప్పు కూడా గుళ్ళు కూడా వేసేసాను అనమాట. వేసేసి ఆ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకున్నాను.
వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట అండి. చేదైనది అసలు ఉండదు. చాలా చాలా మంచిది కూడా. మనకి ఫ్రై చాలామంది ఇష్టపడతారు అనమాట. కాకరకాయ తినలేని వాళ్ళు కూడా ఇష్టపడతారు దీన్ని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంట్లో వాళ్ళకి పెట్టండి తప్పకుండా. చాలా చాలా బాగా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. నేను మీ సుజాత.